హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరు లంచ్ చేశారా? సో నేనైతే ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం ఇంట్రో అయితే ఇవ్వాలి, వీడియో ఎడిట్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. అండ్ 2-3 డేస్ది కలిపి నేను వీడియో షూట్ చేశాను. ఊరెళ్ళొచ్చిన తర్వాత కొంచెం 1 వీక్ గ్యాప్ వచ్చేసింది కదా, వీడియో షూట్ చేయాలి అంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అనమాట వీడియో షూట్ చేయాలంటే. సో దానికి తోడు వీడియోస్ మనం అంటే రెగ్యులర్గా మనం ఇప్పుడు వ్లాగ్స్ అంటేనే రెగ్యులర్గా మనం ఏం చేస్తామనేది అప్డేట్ ఇవ్వడమే. సో అది వ్లాగ్స్ కంటెంట్. ఇప్పుడు ఎక్కువ శాతం షార్ట్స్ చూస్తున్నారు కదా, లాంగ్ వీడియోస్ చాలా తక్కువ అనమాట చూడడము. అందుకోసం షార్ట్స్కి ఏమన్నా షార్ట్స్ చేద్దాము అని అనుకుంటే మటుకు షార్ట్స్ చేయాలంటే ఖచ్చితంగా ఫుడ్ వీడియోను లేకపోతే మేకప్ వీడియోను. మేకప్ మనకు అస్సలు రాదు, ఫుడ్ వీడియో అంటారా బయటకు వెళ్ళి చేయాలి, అది మనకు అస్సలు టైం సెట్ అవ్వదు. ఇంకా ఏం చేయాలి, లాంగ్ వీడియోస్ చేయాలి, డైలీ కంటెంట్ చేయాలి. సో అది ఆలోచిస్తున్నాను అనమాట. కొంచెం నేను డైనమాలో ఉన్నాను అనమాట, షార్ట్స్ చేయాలా లేకపోతే లాంగ్ వీడియోస్ చేయాలా, మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. కానీ టైం సెట్ అవ్వట్లేదండి నాకైతే. ఎందుకంటే షార్ట్స్ చేయాలంటే బయటకు వెళ్ళి చేయాలి, అది అస్సలు కుదరని పని. ఇంకా లాంగ్ వీడియోస్ చేయాలంటే ఇంట్లో మనం ఏం రెగ్యులర్గా చేస్తామో అది మటుకే మీతో షేర్ చేయాలి. సో దానివల్ల మనకి ఎక్కువ రీచ్ అయితే రావట్లేదు. సో అందుకోసం నేను ఆలోచిస్తున్నా ఏం చేయాలి అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నేను ఏం వీడియోస్ అసలు షూట్ చేయట్లేదు. నాకు వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, పెట్టాలి, అప్లోడ్ చేయాలి అనేది ఇంట్రెస్ట్ రావట్లేదు. అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం వీడియో 2-3 డేస్ది కలిపి అంతా ఒక వీడియో లాగా చేసి నేను ఇప్పుడు మీకు వీడియో షూట్ చేసి ఎడిట్ చేస్తున్నాను. సో అదండి, నాకైతే వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. చెప్పండి మీరు, వీడియోస్ తీయాలా వద్దా అని చెప్పేసి నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మోటివేషనల్ అనేది ఖచ్చితంగా అవసరము. ఎందుకంటే మనం డీమోటివేట్ అయినప్పుడు మోటివేషనల్ ఖచ్చితంగా అవసరం. అందుకే మీ సజెషన్ చెప్పండి, వీడియోస్ తీయాలా వద్దా అని చెప్పేసి. సో ప్రస్తుతానికి లంచ్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రో లేదు కాబట్టి ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాను అనమాట. సో ఓకేనండి, ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా జస్ట్ నేను సింపుల్ వ్లాగ్ అయితే షూట్ చేసినాను. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఇప్పుడైతే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రయోగం అయితే చేస్తున్నాను అండి. అది ఏంటి అంటే బయట సోప్ ఎందుకు కొనుక్కోవడం. ఈ మధ్య యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుందన్నమాట, ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ అట్లా చేసుకోవడము. సో నేనేం చేశానంటే ఇంకా యూట్యూబ్లో చూశాను కదా, జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి మనకి సోప్కి కావాల్సిన బేస్ ఉంటుంది కదా, అది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. 190 రూపీస్ పట్టింది అనమాట. సో అది తీసుకున్నాను. అండ్ ఆల్సో మాల్స్ ఉంటాయి కదా, అవి కూడా తెప్పించుకున్నాను. 154 రూపీస్ ఏమో. సో అవి తెప్పించుకున్నాను ఇవి. సో ఇంకా నేను సోప్ చేసేసుకున్నాము ఇంట్లోనే, ఇంకా ఎంచక్క బయట కొనాల్సిన అవసరం లేదని ఎంతో ఊహించుకొని సోప్ అయితే రెడీ చేసేసానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే సోప్ బాగా వచ్చిందా లేదా అనేది తర్వాత చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడైతే ఫస్ట్ నేను పప్పాయతో చేద్దాం అనుకుంటున్నాను అనమాట సోప్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ కొంచెం పప్పాయ తీసుకొని మంచిగా ఇట్లా పేస్ట్ అయితే పెట్టేసుకున్నాను, అంటే స్మూతీ లాగా చేసేసుకున్నాను. బట్ ఇది ఏంటంటే మనకి ఇప్పుడు మనం మీషోలో ఇది తీసుకున్నాం కదా, ఈ బేస్ అనేది ఫోమ్ రావడానికి అనమాట. మనకి సోప్ యూజ్ చేసేటప్పుడు నురుగు అయితే వస్తుంది కదా, దానికోసం ఇది యూజ్ చేస్తాము. కానీ నేను అనుకున్నది మటుకు ఎంత ఊహించుకున్నానంటే, ఈ సోప్ చేసేసి రేపు మార్నింగ్ నేను మా వారికి చూపించి మంచి క్రెడిట్ కొట్టేయాలి, సోప్ చేశాను కదా అని చెప్పేసి ఎంతో ఊహించుకున్నాను. సరేలే చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం తీసుకున్నానండి. కొంచెం తీసుకొని, అంటే దీనికి క్వాంటిటీ కూడా అవసరం అనుకుంటా. అండ్ స్మెల్ అయితే చాలా దరిద్రంగా ఉంది దీని స్మెల్. మనకి గ్రీజ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట దీని స్మెల్. సో ఫస్ట్ అయితే అంటే డబల్ బాయిలర్ చేయాలని ఈజీగా మెల్ట్ అయిపోతుందండి ఇది. ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ పెట్టున్నాను స్టవ్ మీద. ఆ తర్వాత నేను ఒక చిన్న, అంటే నేనైతే ఈ బాండి అనేది యూజ్ చేయను కాబట్టి నేను దీంట్లో సోప్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా హెన్నా అట్లా యూజ్ చేస్తాను అంతే. సో ఇప్పుడు ఇది డబల్ బాయిలర్ చేయాలి కాబట్టి హాట్ వాటర్లో అలా పెట్టేస్తాను అనమాట. సో ఇది ఆల్రెడీ హీట్ ఎక్కింది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇది పెట్టేశాను. ఈజీ ప్రాసెసే, బట్ మనకి
మనకి మెజర్మెంట్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనకి మెజర్మెంట్ తెలియకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే చూస్తుంటారు కదా నా సోప్ ఎలా వచ్చిందని చెప్పేసి. అండ్ దీంట్లో నేను పేస్ట్, అది పప్పాయ పేస్ట్ పట్టేసుకున్న తర్వాత విటమిన్ సి ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాను. సో మనకి ఒక 2-3 సోప్స్ అయితే అవుతాయండి. సో ఇలా హాట్ వాటర్లో పెట్టి డబల్ బాయిలింగ్ చేయాలన్నమాట. అండ్ నాకు ఇది పట్టుకోవడానికి రావట్లేదు, అంటే ఇలా తీస్తే మొత్తం వాటర్లో పడిపోతుంది అనమాట. ఏదో సొంత ప్రయోగం చేద్దామని అనుకున్నాను, యూట్యూబ్లో చూశాను కదా, ట్రై చేద్దామని చెప్పేసి. ఇంకా ఇదంతా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఫోమ్ లాగా అప్పుడే మనకి తెలిసిపోతుంది, మనకు హ్యాండ్కి అప్పుడే జిగురులాగా వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో నేను పేస్ట్ పట్టాను కదా, ఆ పేస్ట్ అనేది వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ దీంట్లోనే మనం విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంది కదా, అది కూడా నేను ఒక 2 అయితే యూజ్ చేస్తున్నా. ఓన్లీ 3 సోప్స్ అయితే వచ్చాయండి. సో యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కటి మనం ట్రై చేయకూడదు అనేది అర్థమవుతుంది ఈ సోప్ చేసిన తర్వాత. మనకి ఎప్పుడైనా సరే సోప్ మంచి స్మెల్ వస్తుంటుంది కదా, కానీ ఇది సోపు మంచి స్మెల్ అయితే రావట్లేదండి. కానీ మంచి స్మెల్ రావడానికి దీంట్లో ఎసెన్షియల్స్ ఏమన్నా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ లవంగా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంట్లో ట్రై చేస్తున్నాను కదా, అందుకోసం ఒక్కసారి ఏదైనా సరే మనకి వచ్చేది, సో ట్రై చేస్తున్నా అంతే. యూట్యూబ్లో చూశాను కాబట్టి పర్ఫెక్ట్గా అలాగే చేశానని అనుకుంటున్నా. ఇంకా దాన్ని మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ వేశాను అండ్ లవంగా పౌడరు, పప్పాయ పేస్ట్ అయితే వేసేసి ఇంకా మాల్స్కి అయితే ఇట్లా కొబ్బరి నూనె అయితే పూస్తున్నాను అనమాట. సో మనకి అంటే తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఓన్లీ నాకు 3 సోప్స్ అయితే వచ్చాయండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో వేసేసి ఇంకా మనం బయట పెట్టుకుంటే నైట్ పెడితే మార్నింగ్కి గడ్డ కట్టేస్తుంది. నేనేం చేశానంటే తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక హాఫ్ అన్ అవర్ లోపు అయిపోతుందని చెప్పేసి. ఇక్కడ ఒక సోప్కి తక్కువైంది, అందుకే వేరే దాంట్లో తీసి షేర్ చేస్తున్న దానికి. సో ఇలా 3 సోప్స్, అంటే ఇది యూజ్ చేస్తామో లేదో, పర్ఫెక్ట్గా వస్తుందో లేదో నాకు కూడా తెలీదు. జస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయడం. నేనైతే ఇది 6 o'clockకి ట్రై చేశాను. వేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆఫ్టర్ ఒక 2 hours తర్వాత నేను తీసాను అనమాట. బట్ ఇది చూడ్డానికి సోప్ లాగా కనిపిస్తుంది కదా, కానీ స్మెల్ అయితే లేదండి, నార్మల్గా ఉందన్నమాట. కానీ యూజ్ అవుతుంది, మంచిగానే యూజ్ అవుతుంది. సో నా చేతికి చూసారు కదా, గ్రీజీగా ఉంది. అండ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకునేప్పుడు నైట్ 11 o'clock అవుతుంది అప్పుడు టైం వచ్చేసి. ఇంక ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకునే ఓపిక లేదు కాబట్టి మార్నింగ్ ట్రై చేద్దామని చెప్పేసి ఇది మళ్ళీ అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. కానీ చూడడానికి సోప్ షేప్ మటుకు చాలా బాగుంది. మైసూర్ శాండిల్ ఉంటుంది చూడండి, అలాగొచ్చిందనమాట. ఇంకా నేను బాగా వచ్చింటే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాంతో ఇంకా వేరే నేను ఒక సోప్ రెడీ చేశాను చెప్పాను కదా, ఆ సోప్తో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అంటే నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను ఎట్లా వస్తుంది ఏంటి అనేది, కానీ అంత బాగా అయితే రాలేదు. చూసారు కదా ఎట్లయిపోయిందో, కానీ పర్వాలేదు. పప్పాయ డైరెక్ట్ వేసుకునే కాడికి ఇట్లా వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేసి, అంటే ఫోమ్ వస్తుందా రాదా అనేసి. ఇట్లుందండి ఫేస్. అంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలంటాం కదా, సోప్ చేసే వాళ్ళ పని సోపే చేసుకోవాలి. మనకు సెట్ అవ్వదు. ఫేస్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇప్పుడే కదా సోప్ పెట్టుకున్నా. సో ఈ మధ్య నేను అంటే 2 days నుంచి వ్లాగ్స్ అయితే ఏం పోస్ట్ చేయట్లేదు. బికాస్ కొంచెం 1 week నేను కొంచెం ఊరు వెళ్ళాను కదా, ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం వర్క్ అయితే ఉందన్నమాట. సో వర్క్ ఉండడం వల్ల నేనేమి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో ప్రస్తుతానికి ఫేస్ ఇలా ఉంది. వచ్చినప్పుడు చూడాలి, చాలా ఎక్కువ ట్యాన్ అయిపోయింది అనమాట ఎండకి వెళ్ళి వచ్చినందుకు. సో ఇప్పుడు పర్వాలేదు. సో
సోపు దయచేసి ట్రై చేయకండి. అది నేను ఊరికే తెప్పించాను అనమాట. అది వేస్ట్గా తెప్పించినాను. ఇట్లాంటివి మనకు పనికిరానివి, అంటే మనం చేయలేనివి ఇట్లా పెట్టుకోవడం వేస్ట్. సో ఇంకోసారి ట్రై చేయకూడదు. అండ్ ఇదే లాస్ట్ అనమాట, లాస్ట్ అండ్ ఫైనల్. అంటే రెండు కూడా వేస్ట్. నాకు ఒకటి 190 పడింది, అది ఫోమ్ తయారవుతుంది కదా అది. అండ్ ఇది మాల్స్ వచ్చేసి 155 ఏమో పడింది, 155 పడింది అనమాట. సో ఇదంటే మనకి పనికొస్తుంది, కానీ అదే వేస్ట్. నాకు అర్థమైన విషయం ఏంటంటే చూసిన ప్రతి ఒక్కటి ట్రై చేయకూడదని చెప్పేసి. సో చేసాం కదా, వేస్ట్ కాకుండా ఒకసారి 1-2 సార్లు అయితే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ గ్రాసరీకి అయితే వచ్చాను అనమాట. అంటే ఉగాది ఫెస్టివల్ ఉంది కదా, సో ఫెస్టివల్కి ముందు తీసిన వ్లాగ్ అండి ఇది. సో దానికోసం కావాల్సిన గ్రాసరీ కోసం అనేసి నేను ఇక్కడ జ్యోతి మాల్కి అయితే వచ్చాను అనమాట. అంటే నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడే అంటే జ్యోతి మాల్లోనే తీసుకుంటాను అనమాట. ఏది ఎక్కడుంది అనేది నాకు ఐడియా వచ్చేస్తుంది. వేరే షాప్స్కి అయితే వెతుక్కోవాలి, ఇక్కడైతే నాకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ కాఫీ పౌడర్ అయిపోయింది, అండ్ కాఫీ పౌడర్ తీసుకుందామని చెప్పేసి వచ్చానమాట. యాక్చువల్లీ నేను కాంటినెంటల్ కాఫీ పౌడర్ వాడతాను, రెగ్యులర్గా వాడేది కాకుండా ఈరోజు కొత్తగా వాడదామని చెప్పేసి నాకు కొంచెం అంటే ప్యాకేజ్ కొంచెం కొత్తగా కనిపించింది. సో ఇది ట్రై చేద్దాంలే అని చెప్పి ఒక కాఫీ పౌడర్ అయితే తీసుకొచ్చాను. అంటే కాఫీ ఇచ్చేటప్పుడు మంచి క్రెడిట్ అయితే కొట్టేద్దామని చెప్పేసి కొత్తగా ఏదో ట్రై చేద్దాం అనుకుంటాను, అదేంటో తెలియదు, అది నాకు రివర్స్ కొడుతుంది అనమాట. సరే ఈ కాఫీ పౌడర్ తీసుకెళ్ళాను కదా, ఇంటికి వెళ్ళాక ట్రై చేసి ఎలా ఉంది అనేది చెప్తాను. అండ్ ఇక్కడ పిల్లలు అప్పుడప్పుడు అడుగుతుంటారు కాబట్టి ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ చేసేటప్పుడు. సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట, పిల్లలు అడుగుతుంటారు కదా. ఎక్కువ బాస్మతి రైస్ వాడడం కూడా అంత మంచిది కాదు, కాకపోతే మనం మంత్లో 1 or 2 టైమ్స్ అట్లా చేస్తూ ఉంటాం కాబట్టి తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను అనుకోండి బిర్యానీ, అది రెగ్యులర్గా చేయాలని పిల్లలు సతాయిస్తుంటారు, అందుకే కొంచెం తక్కువ తీసుకొని వెళ్తాను అనమాట. అండ్ ఇక్కడ అలసందలు, హైబ్రిడ్ అలసందలు అండి, అవి కొన్ని నాకు 2 టైమ్స్ వస్తుంది అనమాట. ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను కదా, అది మటుకు నాకు 2 టైమ్స్ వస్తుంది. యాక్చువల్లీ మాకు ఇంటి దగ్గర అలసందలు అవన్నీ పండుతాయండి. అవి ఏమంటే ఇప్పుడు పొలాలు ఎవరు వేయట్లేదు కాబట్టి సో ఇప్పుడు కొంచెం షార్టేజ్ వస్తుంది. ఉన్నప్పుడు విలువ తెలియదు కదా, లేనప్పుడే దాని అవసరం అనేది తెలుస్తుంది. సో ప్రస్తుతానికి నేను అలసందలు అయితే తీసుకున్నాను అనమాట. చూద్దాము ఆ పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ లాగా యూస్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇది కాఫీ పౌడర్ చూసారు కదా, చూద్దాము అనేసి. ఇది ఎలా ఉందంటే నేను ఎందుకు తెచ్చానురా దేవుడా అని అనుకున్నాను. సో దీంట్లో స్టోరేజ్ చేసి పెడుతున్నాను, బట్ ఆ కొంచెం కాఫీ పౌడర్ తీసి పెట్టుకోవాల్సింది. ఎలా ఉందంటే మనం బయట కొంటాం కదా, అంటే పల్లెటూరులో కొంటాం చూడండి కాఫీ పౌడరు, అలా ఉందన్నమాట. మొత్తం బరకగా ఉంది. దాన్ని కాఫీ పౌడర్ బాయిల్ చేస్తేనేమో చేదు వచ్చేస్తుంది. అంటే ఫిల్టర్ కాఫీకి అయితే బాగా పనిచేస్తుంది ఇది. అండ్ నేనేంటంటే చూసాను అనమాట, బాయిల్ చేసి చూద్దామనేసి. టేస్ట్ అయితే బాగాలేదండి, అందుకే ఎప్పుడు ఏది తీసుకున్నామో అదే కంటిన్యూ చేయడం బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ మామిడాకు, నేను మా వారు వచ్చాను అనమాట. మామిడాకు నెక్స్ట్ డే ఫెస్టివల్ కదా, సో మామిడాకు పువ్వులు అవి తీసుకున్నాము. ఈవినింగ్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా, షాపింగ్ అట్లా చేసుకొని వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే చెప్పాను కదా, 3 days వ్లాగ్ అయితే నేను కంటిన్యూ దీంట్లోనే షేర్ చేస్తున్నాను. సో మజ్జిగ మిరపకాయలు ఊరు నుంచి వచ్చినప్పుడు ఊరపెట్టాను అనమాట. ఇవి మజ్జిగలో కొంచెం సగం నిమ్మకాయ చెక్క అయితే వేసేసి సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది బాగా ఎండితేనే మనకి మజ్జిగ మిరపకాయలు బాగుంటాయి అన్నమాట. లేదంటే కొంచెం మెత్తగా ఉన్నాయనుకోండి గరిపోయినట్లుగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఎండకి బాగా పెట్టాలి. 1.5 kg అని చెప్పాను కదా, దాంట్లో సగం గాలికి ఎగిరిపోవడం అండ్ సగం వదిలేయడము, కింద పడ్డాయి కదా అని చెప్పేసి ఇసుక అవన్నీ ఉంటాయి కదా, అందుకోసం మనం ఏదైనా మంచం వేసి దాని మీద వేస్తేనే బాగుంటాయండి. కాకపోతే నాకు బయట వేయడానికి మంచం లేదు కాబట్టి కింద పెట్టేసాను అనమాట. అవి గాలికి ఏమాయంటే అక్కడొకటి వెళ్ళిపోయి 1/2 kg వెళ్ళిపోయాయి. యాక్చువల్లీ ఇది వ్లాగ్ వచ్చేసి ఫెస్టివల్ రోజు అనమాట. ఇంకా ఫెస్టివల్ రోజు ఇంటి దగ్గర ఉంటాం కదా అని చెప్పేసి మజ్జిగ మిరపకాయలు కొంచెం ఎండకేసాను. ఆల్రెడీ నేను 2 days ఊరబెట్టాను కాబట్టి ఇంకా దట్స్ ఇనఫ్ అనమాట. 2 days చాలా ఎక్కువ. సో బాగా ఎండబెట్టేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ మార్నింగ్ కొంచెం లేట్గా లేచానండి, ఎందుకంటే ఎర్లీగా లేవలేకపోతున్నాను. సమ్మర్ కదా, మార్నింగ్ లేవలేకపోతున్నాను అనమాట. ఇంకా మామిడాకు మొత్తం వాటర్లో కడిగేసి ఇక్కడ ఫస్ట్ ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే కదా, స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఫెస్టివల్ రానివ్వండి, ఫ్రైడే ట్యూస్డే ఇలా
డే బై డే అయితే స్టవ్ కట్ట అంతా క్లీన్ చేసుకుంటాను, కానీ ఫెస్టివల్ వచ్చిందంటే ఇంకొంచెం అనమాట. సో ఇక్కడ నేను కొంచెం కాఫీ పౌడర్ ఉందని చెప్పాను కదా, అది ట్రై చేస్తున్నాను. నిన్న తెచ్చాను కదా అది. సో అది ఏం బాగాలేదండి నిజంగా. అంటేనే ఒక బాటిల్ అట్లే ఉండిపోయింది. సో మళ్ళీ నేను టైం వేస్ట్ అనమాట, టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ బొక్కే. ఇంకా అందుకే నేను కూడా ఇప్పుడు అది బానేసి వేరేది తెచ్చుకోవాలి. సో అది అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. నేను వాడలేదనుకోండి, అది అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ బంతిపూలు మాల అయితే కడుతున్నారు గుమ్మానికి కట్టడానికి. మార్నింగే తెలుసు కదా, ఇంకా మన ఇంట్లో దేవుడి పాటలు అయితే అలా మోగుతూనే ఉంటాయి. మార్నింగ్ ఫెస్టివల్ వస్తే ఇంకా హాఫ్ డే వరకు అవే పాడుతూ ఉంటాయి అనమాట. పిల్లలు అయితే ఇంక అస్సలు ఇంట్లో ఉండరు, ఇంకెప్పుడు దేవుడి పాటలే వెళ్తావు డాడీ నువ్వు అని చెప్పేసి పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మా వారైతే అవి కుడుతున్నారు కదా, ఇంకా నేనైతే ఇంట్లో పని ఒక పక్క ఫ్రేమ్స్ క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కావాలి కదా, అందుకే ఇన్స్టెంట్గా నేను కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా ఈ వాటర్ అయితే ఇంకా నేను సామాన్లు అవి క్లీన్ చేయడానికి అనమాట. అది సపరేట్గా పెట్టేసాను, దాంట్లో సాల్ట్ వేసాను కదా, అందుకోసం సైడ్కి అలా ఉంది. దాన్ని ఎంత క్లీన్ చేసినా అంతేనండి. సాల్ట్ ఇంకా దేవుడికి క్లీన్ చేయడానికి వాటర్ బాయిల్ చేస్తాం కదా, అది పెట్టేసాను అనమాట సపరేట్గా, ఇంకా వేరే వేరే వాడకుండా. సో ఇంకా పిల్లలు ఆకలి వేస్తుందంటే పాలల్లో కొంచెం కార్న్ఫ్లెక్స్ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలా పిల్లల పొట్టలో ఏదో ఒకటి వేసి పడేస్తే పక్కన పడి ఉంటారండి, లేకపోతే మన పని కానివ్వరు. సో ప్రస్తుతానికి ఇలా కార్న్ఫ్లెక్స్ వేసి ఇచ్చేసాను. అండ్ తెలుసు కదా, ఇంకా నేనైతే ఇంకా గడప క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసి అన్ని క్లీన్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఎందుకు పెట్టానంటే కలసము మనకి ఈశాన్యంలో వాటర్ అనేది ఉండాలి కాబట్టి నేను ఇక్కడ కలసం అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా బయట ఇక్కడ అన్ని చోట్ల ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే ఇంకా కొంచెం ఎక్కువ పని అయిపోతుందండి. అంటే ప్రసాదాలు చేయడము ఇట్లా చాలా పని అయిపోతూ ఉంటుంది. కాకపోతే మేము ఇంట్లో స్వీట్ ఎక్కువగా తినరు కాబట్టి కొంచెం తక్కువ అనమాట, తక్కువ చేస్తాను. సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఎక్కువ రెసిపీస్ ఏం చేయలేదు కాబట్టి నేను ఆ రోజు కూడా ఏమీ షేర్ చేయలేదన్నమాట. సో పరమాన్నం అంటాం కదా, పరమాన్నం కాదు శనగబాళ్ళతో చేస్తారు. సో ఆ స్వీట్ బెల్లం వేసి చేస్తారనమాట. అది చాలా రేర్గా వస్తుంది నాకు, కుదిరినప్పుడు మటుకు బాగా కుదురుతుంది, లేదంటే ఒక్కోసారి సరిగ్గా రాదండి. ఫైనలీ బంతిపూలతో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఆలు కుర్మా, అమ్మ స్వీట్ పంపించారనమాట, చక్కెర పొంగలి. అండ్ మేమైతే లెమన్ రైస్, వంకాయ తాలింపు, ఆలు తాలింపు, వైట్ రైస్, పెరుగన్నం అండ్ స్వీట్ కూడా. సో మధ్యాహ్నం మంచిగా తినేసి ఒక నాప్ తీసుకున్నాం అనమాట. ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకో తెలీదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట వ్లాగ్స్ షూట్ చేయాలని చెప్పేసి. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ అయితే కొంచెం ఎండగా ఉంటుంది కదా, ఈవినింగ్ అయితే వెళ్ళి రావచ్చు అని చెప్పేసి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.